ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనము క్రియాది గణము చూస్తున్నాము. అందులో 20 ధాతువుల్ని మనం రాసుకున్నాం కదా. ఇప్పుడు 21 నుంచి 30. దీంట్లో క్రియాది గణానికి వికరణ ప్రత్యయం ఏంటి? స్నా. స్నా. సో అది ఎన్నో గణము? ఎనిమిదవ గణం. తొమ్మిదవ గణం అండి. 9వ గణం. క్రియాది 9వ గణం. సారీ. 9వ గణం. సో ఈ 9వ గణానికి స్నా అన్నారు కదా. అయితే అందులో అంతర్గణాలు ఎన్ని ఉన్నాయి? రెండు. ఏమేమి అవి? వాది గణము, ల్యపాది గణము. ల్వాది గణము, వాది గణము. అదే వేరేవి ఏమన్నా ఇంట్లోవి శబ్దాలు వస్తే అమ్మ మ్యూట్ పెట్టేసుకోండి. మనకి లెసన్ కి సంబంధించిన ఆన్సర్ వస్తే అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా నాకు ఆ రోజు విన్నాను లేదు గుర్తులేదు. క్రియాది గణంలో రెండు ఉన్నాయి అన్నారు కదా, ఈ రెండు అర్థం కాలేదు. లియాది వాదినా? చెప్తా, తర్వాత చెప్తా. వినండి. అంతర్గణాలు 2 చెప్తాను నేను. తర్వాత ఇంకో ప్రశ్న, నేను ప్రశ్నలన్నీ మొత్తం అడిగాక చెప్తా. తర్వాత ఏంటి, ఈ పాదిగణంలో ఎన్ని ధాతువులు ఉన్నాయి? 30 ధాతువులు ఉన్నాయి. 30 ధాతువులు. ఇప్పుడు మనం చూసేవి ఏ ధాతువులు? వాదిగణ ధాతువులు. తర్వాత ఈ 30 ధాతువులకి ఏమి విశేషత? హ్రస్వంతోనే వస్తాయి అనే సూత్రం. ఓకే, హ్రస్వం అవుతాయి, దీర్ఘం హ్రస్వం అవుతాయి. అది హ్రస్వము అవుతుంది కదా, అంటే దీర్ఘంతో ఉన్నవి హ్రస్వం అవుతుంది. ఆల్రెడీ ఉన్నది అంటే ఆల్రెడీ హ్రస్వం ఉండదు, దీర్ఘం ఉంటది కదా. ఉత్తమం. ఇదేంటి, గ్రీ అనే శబ్దం ఉంది, అవునా? సో క్రీ అనేది ఏంటిది, ఏ ధాతువు? క్రియాదిగణ ధాతువు. పరస్మైపది. ఓకే. శబ్దే అంటే శబ్దం చేయడం. మన నాగలక్ష్మి గారు, ఇక్కడే ఉన్నా. సో వాదిగణం ఒకటి, ల్వాదిగణం ఒకటి ఇక్కడ రాస్తున్నాను. ఇది రాసుకోకండి మీరు, జస్ట్ వినండి, ఇది వారి కోసం రాస్తున్నాను. వాది ఒకటి, ల్వాది. ఇది ఎలా వచ్చింది అనేది మనం చూసుకున్నాం, ఉత్పత్తి కదా. ఉత్పత్తి అంటే దాని సంధి చేస్తే ఎలా జరిగింది అనేది మనం చూసుకున్నాం. ఓకే, అంటే ఇందులో వాది అనే దాంట్లో ఎవరు, మన చెప్తారు, పుష్ప గారు చెప్పండి. వాదిలో ధాతువేంటి? పూయి అనేది ధాతువు. తర్వాత వాదిలో ధాతువేంటి? లక్ష్మి గారు, వాదిలో ధాతువేంటి? లక్ష్మి అఖిల గారు. వాదిలో ఏమిటి అడిగారండి? దాంట్లో లూయి ధాతువు. లూయి అనే ధాతువు. ఓకేనా? ఇవి అంతర్గణాలు, ఈ 2. ఓకే, ఈ అంతర్గణాలలో ఇప్పుడు వాదిగణం గురించి చూస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి 22. జ్యా. దీంట్లో ఎత్తు సంఖ్యలు ఉన్నాయా? లేవు. జా 17వది జా అని చెప్పారు మేడం. 17 అంతే, అదే. సో అది 2 సార్లు వచ్చింది అయితే ఇందులో. ఓకే,
అయితే చూద్దాం ఒక్క నిమిషం. అదే నేను కూడా అనుకున్నాను జ అనేది 2 సార్లు వచ్చినట్టుందని. వాది. 2 సార్లు వచ్చింది. అదే ఏం తేడా ఉందో చూద్దాం ఒక్కసారి. జియా. సో అయితే అక్కడ లేదు. వయోహానవ్ అనే చోట నేను అక్కడ పెట్టినట్టున్నాను. ఓకే సరే కరెక్ట్. అదే నేను అక్కడ అన్ని 2 వచ్చినాయి, అన్ని ఒక దగ్గర రాసేసాను కదా మనం. అవునా? దానికి పెట్టామా అది జ అనేది వయోహానవ్కి రెండింటికి కలిపి పెట్టామా అక్కడ? పెట్టారండి. అవును మేడం, నాలుగు ధాతువులు వయోహాన వచ్చినాయి. అదే అందుకనే పెట్టినట్టున్నా. అయితే ఇది మీరు చెప్పండి, నేను ఏది రాసేసినవి ఉన్నాయి అనేది చెప్పండి. తర్వాత రీ అయిపోయిందా? గతి రేషణయోహో రీ గతి అయిపోయిందా? రీగత వచ్చింది. రిగత వచ్చింది. అది కాదు. 20వ ధాతు. రీ రిగత అది వచ్చింది. ఓకే రీ రాసుకోండి ఇప్పుడు. రీ అంటే మన హల్. రీ గతవు. సో ఇప్పుడు రీ రీ అని అట్లా రాదు. ఎలా వస్తుంది? రీ రీ. ఓకే సో రీ గతవు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పింది రీ రీ అలా కొంచెం మనము నిజల్లాగా కొంచెం రావాలి అక్కడ. సో ఇప్పుడు ఇది రీ. ఇది రీ. సూపర్ అండి, కరెక్ట్ వచ్చింది. యప్ అది గతిరేషణయోహో. ఇక్కడ ఇది ఏ గణము? 9వ గణం వాదిగణం. క్రియాదిగణం. క్రియాదిగణం. సో క్రియాదిగణంలో అంతర్గణము. తర్వాత ఇప్పుడు గణం ఏది అంటే క్రియాదిగణమే చెప్పాలి. సో క్రియాదిగణం. సో క్రియాదిగణంలో ఇదేంటి? రీ కనిపిస్తుంది మనకు. అవునా? రీ కనిపిస్తుంది అంటే అక్కడ మనం చెప్పుకున్న 2 కూడా నిమిత్తాలు లేవు కాబట్టి ఇదేమై ఉంటది? పరస్మైపద అయ్యే అవకాశం ఉంది. ఉత్తమం. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ రీ అంటే గతి అన్నాం. 2 వచ్చినాయి ఇక్కడ. గతి ఏషణయోహో. ఏంటది? గతి ఏషణయోహో. ఏషణ అంటే ఇక్కడ ఏమొచ్చింది? గతి ఈ. తర్వాత ఏషణ అంటున్నాం. ఏషణ అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఏషణ అంటే దుఃఖ పెట్టడం, పీడించడము, దుఃఖ పెట్టడము. శిశు ప్రాణిలాగా పిలవడం అన్నమాట. శిశు ప్రాణి అంటే ఎలా పిలుస్తుంది అది? ఇక్కడ ఏడ్చుకుంటూ అట్లా పిలిచినట్టుగా ఉంటుంది కదా. పుట్టిన పిల్ల ఎలా పిలుస్తుంది మనల్ని? చిన్న పాప. ఏడుపుతో పిలుస్తుంది కదా, అలా అన్నమాట. సో గతి అంటే వెళ్ళడము. చిన్న పిల్లల్లాగా పిలవడము. శిశు ప్రాణిలాగా పిలవడం అన్నమాట. శిశు అంటే పుట్టిన బిడ్డ. శిశువులాగా పిలవడం అంటే ఏడుస్తూ పిలవడం అన్నమాట. లేకపోతే ఇంకా వాళ్ళు పిలిచే పలుకులో కొంచెం అంత డిఫరెంట్గా ఉంటుంది కదా, మనకి అర్థం కాకుండా అర్థమయ్యేలాగా అట్లా. శిశువులాగా పిలవడం. అంటే శిశువుకి సమానంగా పిలవడం అన్నమాట. శిశువు ఎలా పిలుస్తారో అలా మనం పిలవడం, అలా పిలవడం అన్నమాట. దాన్ని ఇక్కడ ఈ ధాతువుని వాడుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటిది? పీడించడం, దుఃఖ పెట్టడం. నష్టపెట్టడమేమోనే మేడం. పీడించడం, పిల్లలు వాళ్ళకి ఏంటో తెలియటం, చెప్పడం రాక నష్టపెడుతూ ఉంటారు కదా, చిన్నగా ఏడుస్తూ.
ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు పుష్ప గారు. ఇప్పుడు ఉన్నారుగా మనవరాలు. అదే అందుకే అంటున్నారు. కాదు పుష్పగారికి ఇప్పుడే ఇంకా ట్రైన్ అవుతున్నారు. లెక్క పెట్టడం ఓకేనా. తర్వాత 23వ ధాతు రాసుకోండి. లీ లీ అయిపోయిందా? లీ అవలే. అవలేదు మేడం. ఓకే, అదే చూస్తూ ఉండండి మీరు అందులో. శ్లేషణే. శ్లేషణే అంటే ఏంటండి? రేషం అంటే ఉమ్, మీకు అది కవ సంబంధం ఏదో వస్తుంది. మిలన. శ్లేషం అనేక అర్థాలు ఉంటాం శ్లేషం, అవును. శ్లేషం శ్లేషాలంకారం. యా, సో ఇది చెప్పండి. లీ ఏంటది? ఏ ధాతువు? లీ క్రియాది పరస్మైపది. పరస్మైపది ధాతువు 9 క్రయాది గణం. ఇక్కడ శ్లేషణే అంటే టు బి అబ్జార్బ్డ్, టు అడేర్, తర్వాత టు గెట్ డిజాల్వ్డ్. యుక్త్ హోనా. యుక్త్ హోనా అంటే ఏంటిది? కలిసిపోవడం. కలిసిపోవడమా? ఆ. కలిసిపోవడం. డిజాల్వ్ అన్నాం కదా, కలిసిపోవడం. తర్వాత ప్రాప్తించడం. అబ్జార్బ్డ్ అని కూడా ఉంది, డిజాల్వ్డ్ అని ఉంది. తర్వాత మిల్నా. మిల్నా అంటే ప్రాప్తించడమా? మిల్న దాంతో అంటే ఒకదాంతో కలిసిపోవడం. కలవడం అనేది. కలవడం. 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 ఓకే, సో రాసుకోండి. కలిసిపోవడం, కలవడం అది వచ్చేసింది కదా, ఇంకా అవసరం లేదు. ప్రాప్తించడం రాసుకోండి. ప్రాప్తి ఏమంటే అబ్జర్వ్ అంటున్నారా? ఇదా? ఆ, ఇది దీంట్లో హిందీలో మాత్రం ఇలా ఇచ్చారు. యుక్త్ హోనా, ప్రాప్తు హోనా, మిల్నా. ప్రాప్తి హోనా అంటే ఉమ్, ఇక్కడ కూడా అర్థం ఏంటంటే ఉమ్, టు గెట్ అబ్జర్వ్ ఇంటూ ఎ థింగ్, దట్ ఇస్ వాట్ ప్రాప్తి హోనా. అంతే అంతే. సపోజ్ యూ pour water into the milk, it get కలిసిపోయి అది absorbed వేరే. into it. కరెక్ట్. గ్రహించడం. గ్రహించడం కాదు. లీనం అవడం చెప్పదు, కాదా? ప్రాప్తి అవడం లీనం. ఇది రాసుకోండి. మనకి వాక్యాలు వచ్చినప్పుడు అది తెలుస్తుంది కదా. ప్రార్థించడం పొందడం కూడా వస్తుంది కదా. అవును, ప్రాప్తించడం అంటే ప్రాప్తు హోనా, పొందడం. పొందడం అని కూడా వస్తుంది. ఇప్పుడు హోనా రావాలి మనకి. అబ్జర్వ్డ్ అని పెట్టుకుని ముందుకు వెళ్దాం అండి మనం అదే చూద్దాం అదే. మీరు చెప్పినట్టు. యా, తర్వాత వ్లీ వరణే అది అయిపోయింది కదా. వ్లీ వరణే చెప్పారు. అయిపోయిందా? వ్లీ ఈ వరణే రాలేదు మేడం. రాలేదా? రాలేదు. లీ రాలేదు. రాలేదు. ఓకే, రాసుకోండి. వరణే వచ్చింది కానీ వ్లీ వచ్చిందో లేదో నాకు గుర్తులేదు. ఆ లిస్ట్కి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను. మీరేమో అక్కడ బుక్ లో ఉంది కాబట్టి మేడం చూడొచ్చు. రాలేదండి. వ్రీ లీ వరణే అని చెప్పారు. ఓకే, యా. సో దీనికి వ్లీ తర్వాత బ్లీ రెండు. ఓకే, తర్వాత ఇదేంటండి? ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఇది కూడా పరస్మైపది క్రియాది గణం. అంతే. తర్వాత 25 కూడా అదే సేమ్ అర్థము. దీనికి మీనింగ్ ఏంటండి? వరణి లీ వరణి. రాస్తా. సో బ్లీ. తొమ్మిది పరస్మైపది. పరస్మైపది. రెండిటికి వరణే. తర్వాత వ్రీ అని రాసానా? వ్రీ వ్రీ రాయలేదు. రాయలేదు, అది కూడా రాసుకోండి. వ్రీ వరణే రాసాం మేడం, 10ది. వ్రీ కాదు. రాయలేదు. అరే
అంటే ఓకే. వరించడం అర్థంలో రాసుకోండి. వరన్ కర్ణ, పసంద్ కర్ణ, పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ. మ్యారీ. వరించడం, ఇష్టపడటం. ఇష్టం అంటే ఇచ్చ అని అనుకోద్దు ఇక్కడ. పసంద్ కర్ణ. ఆ, ఇచ్చ అంటే కోరిక అయిపోతుందా? అవునవును. ఇష్టపడటం. ఇక్కడ లైకింగ్ అన్నమాట. మ్మ్. కోరిక అంటే అక్కడ ఏమొస్తుంది? కోరికని ఏమంటాం? ఇంగ్లీష్లో ఏమంటాం? డిజైర్. డిజైర్. Yes. యా, డిజైర్, కరెక్ట్. ఇష్టపడటం. తర్వాత ఇంకేమన్నాను? పెళ్లి చేసుకోవడం. వరించడం అంతే. ఉమ్. వరించడం అంటే అదే కదా. మ్మ్. ఉమ్. తర్వాత అంతే. ఓకే. మ్మ్. 27. ప్లీ. ప్లీ గతవు రాసుకున్నారా? లేదండి. ఓకే. ఇవన్నిటికీ ఏమైతాయండి ఈ గణం మొత్తం అంతా కూడా? హ్రస్వం అవుతుంది. రసం అవుతుంది. ఉమ్. ఏ సూత్రం ప్రకారం? వాదీనాం హ్రస్వః. వెళ్ళడం. పాదిగణము దేంట్లో అంతర్గణం అది? క్రియాది క్రియాది గణంలో గణములో. క్రియాదిగణంలో అంతర్గణం. క్రియాదిగణానికి వికరణ ప్రత్యయం ఏంటి? స్నా. స్న. నా. స్నా. దీర్ఘమమ్మా. ఆ. తర్వాత వ్రీవరణి అయిపోయింది కదా. భ్రీ భయే. భ్రీ భ్రీ అంటే ఫియరా? భ్రీ అంటే భయే, భయం. ఉమ్, ఇక్కడ కూడా మ్మ్. ఇది వాదీనాం హ్రస్వః అనేది ఇక్కడ వీటికి పని చెయ్యదు. దీనికి తర్వాత వ్రీవరణికి, భ్రీ భయేకి, క్షీష్ హింసాయాం, ఈ మూడింటికి. క్షీ అనేది హింసాయాం, అది రాసుకున్నారా? క్షీష్ హింసాయాం లేదు, రాయలేదండి. లేదా? ఓకే. సో ఇది భయ అంటే భయం. ఇది రాసామండి. రెండో ధాతు అదే. శ్రీ హింసాయాం, చంపడం, హింసించడం. శ్రీ కాదు, అది వేరు. ఓకే. తల విషకారం. అది కాదు, అది కాదు. ఇది రాసుకోండి ఫస్ట్. ఇది భ్రీ భయే అంటే భయపడటం. ఇక్కడ మనకు రెండు అర్థాలు, మూడు అర్థాలు ఇలా ఉంటాయి కదా. సో అది ఎందుకు అని అంటే ఒక అర్థంతో ఒక రూపం ఉంటది, ఇంకో అర్థంతో ఇంకో రూపం ఉంటది. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ 2 అర్థాలు 3 అర్థాలు అక్కడ ధాతువు ఏదైతే ఇస్తారో మూలంలో ఆ అర్థాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపం వస్తుంది అనమాట. అర్థమైందా? అలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని అక్కడ అలా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఆశ్రయం ఇవ్వడము, పాలించడము, ధరించడము, ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ. ఓకే. ఆశ్రయం ఇవ్వడం, ఈ సందర్భాలలో కూడా వాడతారంట. తర్వాత ఏమన్నాము? పాలించడము,
ధరించడం. ఓకే, నెక్స్ట్ 29. ఇది రాసుకున్నారా? శీష్. రాయలేదు మేడం. ఓకే, రాయలేదు. హింసాయాం. ఇది పెడతారు కదండి, అప్పుడు రాసుకుంటాము. ఓకే అమ్మా, ఇప్పుడు రాయండి నేను రాస్తున్నప్పుడు. ఏంటో హింసలు చాలా ఉన్నాయమ్మా. ఏంటండి? హింసలు అవును, గత్యర్థక ధాతువులు. అవునండి. గత్యర్థక ధాతువులు కూడా బాగున్నాయి. అవును, అంటే అయినంత రాసుకోండి అమ్మా, మీకు ఎంత రాయగలిగితే ఎంత రాసుకోండి. ఎందుకంటే ఎనీవే ఇప్పుడు రాస్తున్నాం కదా, ఏం చెప్పట్లేదు కదా, మీకే మళ్ళీ టైం ఇంకా రెండోసారి టైం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని పీడించడము, దుఃఖ పెట్టడము, ఇలాంటివన్నీ వస్తాయి ఇక్కడ. ఇంకేంటిది? చాలా మీకు తెలుసు కదా ఇవి. తర్వాత 30వ రాసుకోండి. స్వ్రీ రాసుకున్నారా? లేదండి. ఫ్రీ ఫ్రీ రాయల. రాలేదా? వరణి. ఓకే, ఇది కూడా వరించడం. ఇష్టపడ్డము, ఆశ్రయం ఇవ్వడము, చూస్ చేసుకోవడము. ఇది పరస్మైపది, క్రియాదిగణము పరస్మైపది. ఇక్కడ ఏమన్నాము? వరణి అంటే వరించడం. పెళ్లి చేసుకోవడం అనేది కూడా వరించడమే టైప్లే కదా అలా. తర్వాత పసంద్ ఇష్టపడటం. పసంద్ అంటే పొందడం అదేనా? కూడా వస్తుంది. పొందడం. అంతే కదా. అదే. ఆశ్రయం ఇవ్వడం, దీనికి కూడా ఆశ్రయం ఇవ్వడం అని వచ్చింది. ఓకే, ఇదండి, నేను ఇది సేవ్ చేస్తున్నా. ఒక్కసారి ఇప్పుడు ఈరోజు కొత్తగా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా? ముగ్గురు. నేను చెప్పనమ్మా. చెప్పండి అమ్మ. ఒక్క నిమిషం నేను షేర్ చేస్తా. అది పోయింది బోర్డు మీద. అవును, అమ్మ కనబడడం లేదు. వస్తుంది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? లేదమ్మా. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇంకా రాలేదు. ఓకే, 21 కదా. అవునమ్మా. గురు అస్తు గురు శబ్దము చేయడం. రీ గతి ఒక్క నిమిషం అమ్మ, ఉన్నది మొత్తం చదవండి, అక్కడ ఏముందో అంతా చదవండి. గిరి శబ్దే 9 పరస్పరపది క్రియాదిగణం శబ్దం చేయడం. రీ గతిరేషణయో 9 పరస్మైపది వెళ్ళటం. శిశువుల్లాగా అనిపించట్లేదు. శిశువుల్లాగా పిలవడం, పీడించడం, దుఃఖపెట్టడం. లీ పరస్మైపది క్రియాదిగణం. శ్లేషణే కలిసిపోవడం, ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేయండి. లీ శ్లేషణే. లీ శ్లేషణే 9 పరస్మైపది 9 అంటే క్రియాదిగణం. కలిసిపోవడం, ప్రాప్తించడం. ఉలీ పరస్మైపది 9 క్రియాదిగణం. వరణే వరించడం, ఇష్టపడడం. అమ్మా ఇక్కడ 3, 4 ధాతువులు ఉన్నాయి. వ్లీ, బ్లీ, వ్రీ, వరణే. వరణే వరించడం, ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం.
అమ్మా ఇది చెప్పండి. వ్లీ. వ్లీ తర్వాత బ్లీ తర్వాత వ్రీ ఆ, వరణే. 9 పరస్మైపది ఆగండి దాని అర్థ సందర్భం చెప్పండి అమ్మా. వరణే వరించడం ఇష్టపడడం పెళ్లి చేసుకోవడం. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. వ్లీ, బ్లీ, బ్లీ వ్రీ, ఆ, వరణే. తర్వాత వరణే 9వ గణం అంటే క్రియాది గణము, పరస్మైపది. పరస్మైపది వరించడం, ఇష్టపడడం, పెళ్లి పెళ్లి చేసుకోవడం. చేసుకోవడం. అలా 27 ప్లీ ఆ, గతౌ ఆ, 9 క్రియాదిగణం పరస్మైపది వెళ్ళడం. ఉత్తమం. బ్రీ భయే ఉమ్, 9 క్రియాదిగణం పరస్మైపది భయపడటం, ఆశ్రయమివ్వడం, ఉమ్, పాలించడం, ధరించడం. ఉత్తమం. 29 ఉమ్, శీష్ ఉమ్, హింసాయాం ఉమ్, 9 క్రియాదిగణం పరస్మైపది దుఃఖ పెట్టడం, పీడించడం. ఉమ్, 30 స్త్రీ స్త్రీ. వరణే ఇదేంటి? స్త్రీ వరణే 9 క్రియాదిగణం పరస్మైపది వికరణ ప్రత్యయం స్నా వరించడం, ఇష్టపడడం, ఆశ్రయం ఇవ్వడం. ఉత్తమం. అది కూడా ఒకటి యాడ్ చేసిండు ఫైనల్ గా. ఉత్తమం. ఓకే, ఇంకా రాజ్యలక్ష్మి గారు చెప్పండి అమ్మా. అయ్యో, ఓకే అమ్మా నెట్ సరిగా లేదు. అవును, అదే నెట్ సరిగ్గా లేనప్పుడు నాకు మ్యూట్ చేయడానికి కూడా రాదనమాట. ఎందుకంటే వాళ్ళది అది సరిగ్గా ఉండదు కదా, కనెక్ట్ కాదు. వాళ్ళంతా కట్టే వస్తుంది. అవును. రాజ్యలక్ష్మి గారు మీది సరిగ్గా రావట్లేదు, సో మీరు ఆగండి, లేకపోతే రూమ్ చేంజ్ చేసి ఇప్పుడు బానే ఉంది. చెప్పండి. లేదండి, వణుకుతుంది వాయిస్. ఇప్పుడు కూడా వాయిస్ రాట్లా. ఆగండి, మీరు ఎవరేం చెప్పకండి. అదే వారికి అది రీచ్ అయ్యేలోపు టైం పడుతుంది. ఇంకెవరు చెప్తారండి? ఇంకిద్దరు నేను చెప్తానండి. చెప్పండి. నేను చెప్పినా చెప్పండి మన ప్రభాకర్ గారు, మణి గారు. ఓకే. ఒక్క నిమిషం. అదే అనంత్ గారు, అవకాశం ఇవ్వండి. అనంత్ గారు స్టార్ట్ చేయండి మీరు. మరి అవకాశం ఏమంటున్నారు వేరే వాళ్ళకి? ఓకే, చెప్పండి. గ్రీ శబ్దే క్రయాదిగణము పరస్మైపది శబ్దం చేయడము. గ్రీ శబ్దే. ఇది 9 కూడా చెప్పండి, ఎందుకంటే అది 9వ గణం అని కూడా అర్థమవుతుంది. 9వ గణం ఏంటి? క్రియాది గణం. మరి క్రియాది గణం ఏంటి? 9వ గణం. అలా. ఓకే. తర్వాత రీ గతిరేషణయో 9వ గణము క్రయాది గణము పరస్మైపది వెళ్ళడము, శిశువులాగా పిలవడము, పీడించడము, దుఃఖపెట్టడం. తర్వాత లీ శ్లేషణే 9వ గణము క్రయాది గణము పరస్మైపది కలిసిపోవడం, ప్రాప్తించడం. తర్వాత వ్లీ వరణే 9వ గణము క్రయాది గణము పరస్మైపది వరించడం. అంటే ఈ మూడుకి వ్లీ బ్లీ ప్రీ ఈ మూడిటికి వరణే, అన్నిటికీ వరణే అనే అర్థం అండి. బ్లీ వరణే, బ్లీ వరణే, వ్రీ వరణే. వీడికి అర్థం వరించడం, ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం. తర్వాత ప్లీ గతౌ ఇది 9వ గణము క్రయాది గణము పరస్మైపది అర్థం సందర్భం వెళ్ళడం. తర్వాత బ్రీ భయే అంటే 9వ గణము క్రయాది గణము పరస్మైపది
అర్ధసంధానం భయపెట్టడం, ఆశ్రయం ఇవ్వడం, పాలించడం, ధరించడం. తర్వాత క్షీష్ హింసాయాం. 9వ గణము క్రయాది గణము పరస్మైపది, దుఃఖపెట్టడం, పీడించడం. తర్వాత స్వరీ వరణే. 9వ గణము క్రయాది గణము పరస్మైపది, వరించడం, ఇష్టపడడం, ఆశ్రయం ఇవ్వడం. ఉత్తమం, ధన్యవాదాలండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే ఇంకొకరు ఎవరైనా చెప్తారా లాస్ట్? మేడం నిదానం ఓకేనా? వదతు వదతు. ఇదాनीं सम्यक् शृणोति। गृह शब्दे నవమగణం క్రియాదిగణం పరస్మైపది శబ్దం చేయడం. ఇదేంటి గృహ్ ఇక్కడ అంటే కింద ఆ పక్కన ఉన్న గాహాల చదువుతున్నారు ఆవిడ. అదే గ్రీ అంతే. గ్రీ శబ్దే. దీర్ఘ ఓకే, ఉత్తమం. దీర్ఘ రీకారం అండి. రీ రీ గతి మీరు తడబడలాడుతుంటే మీ వాయిస్ అయిపోతున్నది. మీరు స్పీడ్ చెప్తేనే వస్తున్నది. గతి రేషణయోహో. గుడ్, ఇప్పుడు వచ్చింది, బాగుంది. గతి రేషణయోహో. వెరీ గుడ్. నవమగణం క్రియాదిగణం పరస్మైపది, వెళ్ళడం, శిశువులాగా పిలవడం, పీడించడం, దుఃఖపెట్టడం. శ్లేషణే. నవమగణం క్రియాదిగణం పరస్మైపది, కలిసిపోవడం, ప్రాప్తించడం. బ్లీ వ్రీ వరణే. వర్ణించడం, వరించడం, ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం. పది కూడా చెప్పండి. గణము పది. ఉద్ఘాటే. ఇది చెప్పండి. పది ఏంటి, గణం ఏంటి? నవమగణం క్రియాదిగణం పరస్మైపది. తర్వాత గతవు. నవమగణం క్రియాదిగణం పరస్మైపది, వెళ్ళడం. ఉత్తమం. భయపడడం, ఆశ్రయం ఇవ్వడం, పాలించడం. హింసాయాం. నవమగణం క్రియాదిగణం పరస్మైపది, దుఃఖపెట్టడం, పీడించడం. స్వరూపణే. నవమగణం క్రియాదిగణం పరస్మైపది, వర్ణించడం, ఇష్టపడడం, ఆశ్రయించడం, ఆశ్రయం ఇవ్వడం. ఉత్తమం, ఉత్తమం. సో ఇక్కడ మనకి దీంట్లో నేను చెప్పిన వాటికి స్టార్ పెట్టుకోండి. వ్రీ, ఓకే. తర్వాత భీ, తర్వాత క్షీష్, ఈ మధ్య స్టార్ మార్క్ ఆ మూడింటికి పెట్టుకోండి. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎందుకు అనేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఏం చెప్పుకున్నాము? వాదీనాం హ్రస్వః కదా. సో ఇప్పుడు అందరూ చెప్తూ ఉండండి. ఏంటి? వాదీనాం హ్రస్వః. తర్వాత ఇప్పుడు గ్రీ అనే శబ్దం ఉంది కదా, హ్రస్వః అనే సూత్రం ప్రకారం ఇదేం కావాలి? గ్రీ కావాలి. ఉత్తమం. ఓకే, సో గ్రీ అయింది. సో గ్రీ కావాలి అంటే, ఈ వాదీనాం హ్రస్వః కావాలి అంటే పరంగా ఎవరు ఉండాలి? షిత్. ఎవరు ఉండాలి? షిత్ ఉండాలి. షిత్ అంటే ఏంటి? షిత్ అంటే షకారమిత్. ఓకే, అంటే షకారానికి ఇత్ సంజ వచ్చిందై ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనకున్న ప్రత్యయం ఏంటి? ధాతు పక్కన ఎవరుంటారు?
తర్వాత దీంట్లో ఏంటి ఇత్ సంజయ్ ఏమైనా ఉన్నాయా? చకారం ఇత్సంజ్ఞం. షిఫ్ట్ కాబట్టి దాన్ని ఏమన్నాము?